ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఒక బలమైన మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ రాయబడిన మాటను గనక మనం గమనించినట్లయితే, ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ మాటను బట్టి ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని ధైర్యపరుస్తూ నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నమ్మదగినవాడు. అందుట్లో ఏమాత్రము అనుమానము అనేది లేనే లేదు. కొన్నిసార్లు నీకు కలిగిన ఇబ్బందిని బట్టి, బలం లేక బలహీనతను బట్టి, శ్రమను బట్టి, అవమానమును బట్టి నీవు బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు, లేకపోతే నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నీకు ఏర్పడవచ్చు. అయినప్పటికీ కూడా నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆయన నమ్మదగినవాడు. మనుషులు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క నమ్మకత్వమును మన పట్ల రుజువు చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా లేఖనాల్లో చూస్తే అనేక సార్లు తన బిడ్డల పట్ల, తన యొక్క భక్తుల పట్ల ఏ విధంగా దేవుడు కార్యం చేశాడో మనము చూడవచ్చు. ఉదాహరణకి మీరు షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, వారు దేవుని కొరకు నిలబడినప్పుడు, వారు దేవుని యొక్క నిమిత్తము అక్కడ వారు పెట్టినటువంటి ఆ యొక్క కండిషన్స్కి లోబడినప్పుడు వారు శ్రమ గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి, ప్రాణం పోయేటంత ఆ యొక్క సమస్య అక్కడ వచ్చినట్లుగా మనము చూస్తాం. ఏంటి ఆ సమస్యను గమనించినట్లయితే, వారందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ప్రియులరా, వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను ఆయన మాకు దేవుడే. మీరు మొక్కమన్న ఆ యొక్క విగ్రహానికి కానీ, ఆ యొక్క బలులకు కానీ మేము మొక్కము అని చెప్పేసి వారు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడో మనకి అక్కడ లేఖనాల్లో కనపడుద్ది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియులారా, ఒక మనుషులుగా మనమే అంత స్టాండర్డ్ తీసుకుని దేవుని కొరకు నిలబడితే, ఆయన నమ్మదగిన దేవుడని పేరు కలిగిన వాడు, ఆయన ఇంకెంత మన పట్ల ఆశ కలిగి ఉంటాడు, ఆయన మన పట్ల ఇంకెంత స్టాండ్ తీసుకుంటాడు అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట కనుక మనం చూస్తే, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఎంతవరకు శోధనకు తట్టుకుంటావో అంతే శోధన, ఎంత నువ్వు యొక్క సమస్యను పోరాడగలుగుతావో అంతే సమస్యను దేవుడు నీ జీవితంలోకి అనుమతిస్తాడు. కానీ నీకు మించినటువంటి శోధన కానీ, శ్రమ కానీ, ఇబ్బంది కానీ దేవుడు అనుమతించడంట. అందుకే ఆయన నమ్మదగిన వాడిగా కనపడతాడు. ఆ శ్రమ కూడా ఎలా ఉంటుందంటే, దేవుని నీవు అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను నీవు గ్రహించడానికే దేవుడు అది నీకు అనుమతిస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: శోధన నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఆయన శోధన అనుమతించడమే కాదు, ఆ శోధన నుండి తప్పించడానికి కూడా ఆయన సమర్థుడంట. అందుకే దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఉంటో తెలుసా? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. దేవుడు నమ్మదగిన వాడు, అందుట్లో అనుమానము లేనే లేదు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? లార్డ్ హెల్ప్ మీ, దేవా నాకు సహాయించి, నాయనా నేను నీ యొక్క నమ్మకాన్ని
నేను నమ్మలేకపోతున్నానని చెప్పేసి ఆ నమ్మకం చూపించే విషయంలో కూడా నీవు ప్రార్థించినట్లయితే, ఈ యొక్క శోధన బట్టి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ యొక్క ఇబ్బందిని బట్టి నేను నిలబడలేకపోతున్నాను ప్రభు, నాకు హెల్ప్ చేయని చెప్పేసి నువ్వు మొరపెట్టినట్లయితే, నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నా దేవుడు కృపగలిగిన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి నిన్ను ఒక సమర్థవంతమైన వ్యక్తిగా ఆయన సిద్ధపరుస్తాడని, ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ ఉదయకాల సమయంలో మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నిశ్చయముగా నాయన, మీరు నమ్మదగిన దేవుడు అని మరొకసారి మా జీవితాల్లోనైనా మీరు రుజువు చేయండి. మేము వెళుతున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ఇబ్బందులో నాయన, శ్రమలో మాకు తోడుగా ఉండి మా పక్షాన్ని కార్యాలు జరిగించమని యేసు అను శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని కృప, ఆయన సన్నిధి, సమాధానము ఈ దినమంతే మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.